హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 11th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.2 నుండి ఫస్ట్ కామన్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. సో దీని ముందు వీడియో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించి అంటే యాంగిల్స్ ఉంటాయి కదండి, వాల్యూస్ ఒక టేబుల్ ఉంటుంది. సో అది ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కంపల్సరీగా ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఆ టేబుల్లో ఉండే వాల్యూసే మనం ఇక్కడ వేసుకుని సింప్లిఫై చేస్తాం. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సైన్ 60 degrees కాస్ 30 degrees ప్లస్ సైన్ 30 degrees ఇంటూ కాస్ 60 degrees. సింపుల్గా ఈ వాల్యూస్ ఎంత అనేది మనం ఇక్కడ వేస్ట్ చేసి సింప్లిఫై చేసేస్తే సరిపోద్ది. సో సైన్ 60 degrees అంటే √3/2 ఇంటూ కాస్ 30 degrees అన్నా కూడా √3/2 ప్లస్ సైన్ 30 degrees అంటే 1/2 అండి. నెక్స్ట్ కాస్ 60 degrees అంటే 1/2. సో మనం మల్టిప్లికేషన్ డైరెక్ట్ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినోమినేటర్ ఇంటూ డినోమినేటర్ చేసేస్తాము. సో √3 ఇంటూ √3 అంటే √3 ఇంటూ √3 చేసినప్పుడు మనకి √3 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. అంటే 3/2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 4. సో డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదండి. సో న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటే 3 + 1/4 దట్ ఈక్వల్ టు 4/4 దట్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ 2 ఇంటూ tan స్క్వేర్ 45 degrees అంటే tan 45 degreesని స్క్వేర్ చేయాలి. tan 45 degrees అంటే 1 అండి. సో స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees. ఫస్ట్ కాస్ 30 degrees అంటే √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 60 degrees అంటే ఫస్ట్ సైన్ 60 degrees అంటే √3/2 సో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకేనా, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ ఇక్కడ చూడండి మనం దీన్ని ఇది √3/2 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా √3/2 హోల్ స్క్వేర్. ఇదేమో ప్లస్ వాల్యూ, ఇదేమో మైనస్ వాల్యూ కాబట్టి మనకి ఏమవుతుందండి 0. సో ఆన్సర్ ఈజ్ 2. నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది థర్డ్ ప్రాబ్లం అండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. సింప్లిఫికేషన్ చూసి అస్సలు భయపడదు. నేను మీకు ప్రతి స్టెప్ కూడా అర్థమయ్యేగా చెప్తాను. ఓకేనా, సమ్మ పెద్దదిగా ఉంది కదా మేము చేయలేమేమో అని అస్సలు భయపడొద్దు. ప్రతి స్టెప్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఫస్ట్ కాస్ 45 degrees అంటే 1/√2, సీకెన్ 30 degrees అంటే 2/√3 ప్లస్ కొసీకెన్ 30 degrees అంటే 2. ఇక్కడ నేను 2ని 2/1 అని రాసేసుకున్నానండి. రాసుకుని మనం ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేస్తాం కదా, అలా సింప్లిఫై చేసేసాను. 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ √3 2 ఇంటూ √3 బై √3 ఇంటూ 1 √3 సరిపోయిందా? ఇంకా ఈ వాల్యూ నేను ఏమీ చేంజ్ చేయలేదు. సో సేమ్. నెక్స్ట్ స్టెప్, ఇది ఒక ఫ్రాక్షన్ అండ్ డినోమినేటర్లో కూడా ఒక ఫ్రాక్షన్ వచ్చింది, అవునా కదండి? సో ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ వచ్చిందంటే ఎగ్జాంపుల్కి a/b/c/d ఈ ఫామ్గా వచ్చింది. మనం ఎలా చేస్తామండి దీన్ని? ఫస్ట్ a/b నార్మల్గా రాసేసుకుని ఇంటూ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేస్తాం, అంటే d/c. అంతేనా కదా? సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసేద్దాం. ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసాను, నెక్స్ట్ ఇంటూ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేసేసాను, అంటే √3/2 + 2 ఇంటూ √3. అర్థమైందా లేదండి? ఓకే, ఇప్పుడు చూడండి, ఇదొక ఫ్రాక్షను, ఇదొక ఫ్రాక్షన్. సో నేను డైరెక్ట్గా మనం ఫ్రాక్షన్స్ని మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం? న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినోమినేటర్ ఇంటూ డినోమినేటర్. కాబట్టి 1 ఇంటూ √3 బై ఈ √2 ఇంటూ దిస్ వాల్యూ. ఇది చూడండి √2 ఇంటూ ఈ వాల్యూని ఇంటూ చేయాలి యాక్చువల్గా. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ 2 చూడండి, ఇప్పుడు 2 + 2 √3 అని ఉంది కదండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీసేసాను. అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకా 2 ఇంటూ 1 ప్లస్ √3, ఎందుకంటే 2 ఇంటూ 1 2 ఇంటూ √3 2 √3 సరిపోయింది లేదండి? సో దీన్ని ఈ విధంగా రాసేసాను చూడండి. అండ్ √2తో ఇంటూ చేశాను, √2 ఇంటూ దిస్ వాల్యూ. ఇక్కడ వరకు ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు √2 ఇంటూ 2 ఇంటూ 1 + √3 కదా, అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ కూడా ఇంటూ ఉన్నట్టే కదా, అవునా కదండి? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 2నేమో ఇక్కడ, ఈ √2నేమో ఇక్కడ రాశాను. అదేంటి అలా ఎందుకు రాస్తామంటే మనం ఇప్పుడు ఇంటూ 2 ఇంటూ 3 చేసినా 6 వస్తుంది, 3 ఇంటూ 2 చేసినా 6 వస్తుంది. అంటే నేను ఈ నెంబర్స్ మార్చడం వల్ల రాంగ్ ఏం చేసినట్టు కాదు కదా. సో అందుకని ఈ 2నేమో ఇక్కడికి, √2నేమో ఇక్కడికి మార్చాను అంతే. చూడండి
ఓకేనా, న్యూమరేటర్ని ఏమి చేంజ్ చేయలేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తే స్క్వేర్ రూట్ 3/2 ఇంటూ దిస్ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ 2తో దీన్ని ఇంటూ చేసేసాను. సో స్క్వేర్ రూట్ 2 ఇంటూ 1 స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3. డైరెక్ట్గా మనం ఇప్పుడు 2 ఇంటూ 3 ఎంతండి 6 కదా. సో అప్పుడు 6 పెట్టండి, స్క్వేర్ రూట్ 6. అందుకని స్క్వేర్ రూట్ 2 ఇంటూ 1 అంటే స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 6. ఇక్కడ వరకు ఓకే కదా, ఓకేనండి. సో పర్టికులర్గా మీకు డౌట్ వస్తుంది, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం, డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ చేసేసి మళ్ళీ ఇలా దీన్ని బయటికి తీసుకొచ్చి కామన్ తీసి ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇది ఇచ్చారండి. సో దీన్ని తీసుకురావడం కోసం మనం ఈ ప్రాసెస్ చేయక తప్పదు, ఓకేనా. సో అందుకోసమే మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. సో మరి సింప్లిఫికేషన్ తప్పదు, ఇది ఇస్తే కానీ ఇన్ కేస్ ఇస్తే కనుక మరి ఆన్సర్ తెప్పించాలి కాబట్టి కంపల్సరీగా చేయాలి. ఏం భయపడద్దండి, ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోద్ది, ఈజీగానే ఉంటుంది, ఓకేనా. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసాం కదా. తర్వాత చూడండి, ఈ స్క్వేర్ రూట్ 3/2 ఈ విధంగా రాశాను ఇంటూ దీన్ని కొంచెం సెపరేట్గా రాశాను. ఇప్పుడు ఇది ఒకటే కదండి, స్క్వేర్ రూట్ 3 ఇంటూ 1 అంటే స్క్వేర్ రూట్ 3/2 ఇంటూ దిస్ వాల్యూ అంటే ఇదే. అంటే దీన్ని నేను కొంచెం సెపరేట్ చేసి రాశాను. ఎందుకు రాశాను అంటే ఇక్కడ మనకు వచ్చిన ఇది ఆన్సర్, యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఆన్సరు. ఈ ఆన్సర్లో డెనోమినేటర్లో అసలు స్క్వేర్ రూట్తో వాల్యూవే లేదు. కానీ మనం సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు చూడండి, డెనోమినేటర్లో స్క్వేర్ రూట్లతో వాల్యూ ఉంది. ఇప్పుడు అర్జెంటుగా దీన్ని మనం రిమూవ్ చేయాలి, అది మన గోల్. దీన్ని రిమూవ్ చేయాలి అంటే రేషనలైజింగ్ ద డెనోమినేటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. అంటే ఏమీ లేదు, ఒకసారి చూడండి, కాన్సెప్ట్ అంటే మరి పెద్దది అనుకుంటారేమో, అది ఏమీ కాదు. ఇప్పుడు ఈ వాల్యూని మన స్క్వేర్ రూట్ లేకుండా పోయేగా చేయాలి. అంటే స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 6ని, సో చూడండి, స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 6ని నేను ఇన్ కేసు స్క్వేర్ రూట్ 2 మైనస్ స్క్వేర్ రూట్ 6తో ఇంటూ చేశాను అనుకుంటే అప్పుడు ఇది ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే మనకి ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే దట్ ఈక్వల్ టు ఏ ప్లేస్లోనేమో స్క్వేర్ రూట్ 2 ఉంది, బి ప్లేస్లోనేమో స్క్వేర్ రూట్ 6 ఉంది. అంటే స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ 6 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్. సో 2 - 6 - 4. ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని ఈ స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 6ని ఈ వాల్యూతో ఇంటూ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇది వచ్చింది ఆన్సర్. అంటే స్క్వేర్ రూట్లు పోతున్నాయి, అవునా కాదండి. అందుకోసం నేను ఏం చేశానంటే దీన్ని స్క్వేర్ రూట్ 2 మైనస్ స్క్వేర్ రూట్ 6తో ఇంటూ చేశాను. మరి డెనోమినేటర్ని ఒక్కదాన్ని ఇంటూ చేస్తే కుదరదు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి న్యూమరేటర్ని కూడా ఇంటూ చేశాను, అంతే. రేషనలైజింగ్ ద డెనోమినేటర్ అంటే అంతేనండి కాన్సెప్ట్. మనం ఈ డెనోమినేటర్లో ఉన్న ఇర్రేషనల్ వాల్యూస్, ఇవి యాక్చువల్గా ఇర్రేషనల్ నెంబర్స్ అన్నమాట. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్గా మార్చడం కోసం మనం చేసేటువంటి ఇది ఆపరేషన్ని, అంటే ఇలా మల్టిప్లికేషన్నే రేషనలైజింగ్ ద డెనోమినేటర్ అని చెప్తాం. సో ఇప్పుడు ఇది ఈ విధంగా మనం రేషనల్గా మార్చడం కోసం ఇంటూ చేసేసాను. ఇప్పుడు సేమ్ చూడండి, న్యూమరేటర్లో స్క్వేర్ రూట్ 3 ఇంటూ 1 స్క్వేర్ రూట్ 3 ఇంటూ దిస్ వాల్యూ, ఇదిగో ఇంకా ఇంటూ చేయలేదు, డైరెక్ట్గా పక్కన రాశాను అంతే. బై చూడండి 2 మామూలుగా ఉంటుంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సేమ్ ఇక్కడ అప్లై చేసాం కదా, ఆ విధంగా చేస్తే మనకి ఇది ఎలా మారుతుందండి, స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ 6 హోల్ స్క్వేర్. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ 3ని దీంతో ఇంటూ చేసేసాను. స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే మనకి తెలుసు కదండి, ఇందాక చెప్పాను మల్టిప్లికేషన్ డైరెక్ట్గా చేసుకుని స్క్వేర్ రూట్ పెట్టేసుకోవచ్చు అని. అందుకోసం స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే స్క్వేర్ రూట్ 6 మైనస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 6 అంటే 3 6 18 కదా. సో స్క్వేర్ రూట్ 18 బై 2 ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 2 - 6 సరిపోయింది కదండి. ఇప్పుడు న్యూమరేటర్ని ఏమీ చేంజ్ చేయలేదు, డెనోమినేటర్ 2 - 6 అంటే -4. నెక్స్ట్ 2 ఇంటూ -4 అంటే -8. ఇక్కడ వరకు మనకి కంప్లీట్. తర్వాత మన ఆన్సర్లో ఇక్కడ మైనస్ లేదు డెనోమినేటర్కి, కానీ ఇక్కడ మన సింప్లిఫికేషన్లో మైనస్ ఉంది. సో ఈ మైనస్ పోగొట్టగంటే నేను న్యూమరేటర్ నుండి మైనస్ కామన్ తీసాను. మైనస్ కామన్ తీయడం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా మీకు అర్థంగా చెప్పాలంటే న్యూమరేటర్ని డెనోమినేటర్ని మైనస్తో ఇంటూ చేసినా పర్వాలేదు, ఓకేనా అండి. లేదంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు కదా. మైనస్ ఇంటూ స్క్వేర్ రూట్ 18 మైనస్ స్క్వేర్ రూట్ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ స్క్వేర్ రూట్ 6. సో చూడండి, ఇదన్నా ఒకటే, బట్ నేను మైనస్ కామన్ తీయడం వల్ల ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు డినోమినేటర్గా మైనస్, న్యూమరేటర్గా మైనస్ క్యాన్సిల్. సో మనకి ఇది వచ్చింది ఫైనల్గా.
అయితే దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలండి కొంచెం. ఇక్కడ 18ని నేను 2 into 9 అని రాసుకోవచ్చు కదా, లేదంటే 9 into 2 మన ఇష్టం. అంటే స్క్వేర్ రూట్ 18 అంటే స్క్వేర్ రూట్ 9 into స్క్వేర్ రూట్ 2 అనే కదా అర్థం. ఇప్పుడు మరి స్క్వేర్ రూట్ 9 అంటే మనకి తెలుసు 3 అని. అంటే చూడండి, స్క్వేర్ రూట్ 18 ఏమో ఈ విధంగా రాశాను, మళ్ళీ స్క్వేర్ రూట్ 9 ప్లేస్లో 3 పెట్టుకున్నాను, ఇంక మిగతాదంతా సేమ్ టు సేమ్. సో టోటల్గా మనకి దిస్ ఈజ్ ద ఆన్సర్. నేను ఇక్కడ రెడ్ మార్కర్తో పెట్టింది ఏది కూడా మీరు ఎగ్జామ్లో రాయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో సింప్లిఫికేషన్ ఎక్కువ ఉన్నది, ఓకే, నేను అర్థం చేసుకోగలను. కానీ మరి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ తప్పదు. నేను ఇంకా షార్ట్ కట్లో అవుతుందేమో ట్రై చేశాను, కానీ ఇంక ఎలా చూసుకున్నా కానీ మనం ఈ రేషనలైజింగ్ ఇవన్నీ చేస్తే కానీ ఈ వాల్యూ మీకు మారదు. డినామినేటర్లో ఉన్న వాల్యూ ఎలా మారాలంటే కంపల్సరీగా రేషనలైజింగ్ చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను డౌట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 4th ప్రాబ్లం అండి. ఇది కూడా ఇంచుమించుది లాస్ట్ ప్రాబ్లం లాగా ఉంటుంది, బట్ లాస్ట్ ప్రాబ్లం ఉన్నంత పెద్దదిగా ఉండదు. ఓకేనా? అంత లెంతీగా ఉండదు. సో చూడండి, sin 30 degrees అంటే 1/2 ప్లస్ tan 45 degrees అంటే 1 మైనస్ cosecant 60 degrees అంటే 2/√3 బై secant 30 degrees అంటే 2/√3 ప్లస్ cos 60 degrees అంటే 1/2 ప్లస్ cot 45 degrees అంటే 1. సో ఇక్కడ ఈ స్క్వేర్ రూట్స్ వాల్యూస్ పక్కన పెడితే ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి చూడండి, 1/2 ప్లస్ 1, ఇక్కడ కూడా 1/2 ప్లస్ 1. ఫస్ట్ వాటిని సింప్లిఫై చేసేద్దాం. సో 1ని 1/1 అని రాసుకోవచ్చు కదండి. మనం ఫ్రాక్షన్ సింప్లిఫై చేసినట్టు 1 into 1 1 ప్లస్ 1 into 2 2 1 ప్లస్ 2 బై 1 into 2 అంటే 2 వస్తుంది. సో ఈ -2/√3 అదే విధంగా ఉంచండి. సో డెనోమినేటర్లో కూడా దీన్ని అలా ఉంచేసి దీన్ని సింప్లిఫై చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ 1 అని 1/1 అని రాసుకుని సేమ్ ఫ్రాక్షన్ చేసినట్టు చేస్తే అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ 1 ప్లస్ 2 అంటే 3/2, ఈ మైనస్ని ఇది స్క్వేర్ రూట్ వాల్యూ ఏం డిస్టర్బ్ చేయద్దు, అలాగే ఉంచేయండి. అలాగే ఇక్కడ కూడా దీన్ని సింప్లిఫై చేస్తే 3/2 వచ్చేస్తుంది. అవునా కాదండి? ఇక్కడ వరకు జాగ్రత్తగా మనం చేసేది ఏమీ లేదు, ఎడిషన్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి అంతే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ఈ వాల్యూ అంతా మనం సెపరేట్గా సింప్లిఫై చేద్దాం. ఇది కూడా ఫ్రాక్షన్స్ ఫామ్గానే ఉన్నాయి కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు చేసేద్దాం. 3 into √3 3/√3 మైనస్ 2 into 2 4 బై 2 into √3 2/√3 అయిపోయిందండి. సో కింద కూడా సేమ్ 2 into 2 4 ప్లస్ 3 into √3 3/√3 బై √3 into 2 అంటే 2/√3. ఇక్కడ మీరు గమనిస్తే ఇది మొత్తం ఒక ఫ్రాక్షన్ అనుకుంటే మళ్ళీ న్యూమరేటర్లో ఇంకో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో ఇంకొక ఫ్రాక్షన్ ఉంది. పైన కింద ఉన్న ఫ్రాక్షన్స్కి డెనోమినేటర్స్ సేమ్, అవునా కాదండి? డెనోమినేటర్స్ సేమ్. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం డెనోమినేటర్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏంటి? ఇది. సో ఇదే ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఇది మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ వరకు. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఆన్సర్ ఇది. ఇక్కడ కూడా సేమ్ డెనోమినేటర్లో 11 ఉంది, అంటే అసలు స్క్వేర్ రూట్ ఉన్న వాల్యూసే లేవు. ఇక్కడేమో మనకు వచ్చిన దాంట్లో స్క్వేర్ రూట్ 3 ఉంది. సో కంపల్సరీ ఈ వాల్యూ రేషనల్ నెంబర్గా మార్చాలి అంటే రేషనలైజింగ్ ద డెనోమినేటర్ చేయాల్సిందే. ఇందాక స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 6 ఉంటే దీన్ని మనం రేషనల్ నెంబర్గా మార్చడం కోసం ఏం చేసామండి, స్క్వేర్ రూట్ 2 మైనస్ స్క్వేర్ రూట్ 6 ఇంటూ చేసాం. అంటే చేంజ్ ఎక్కడంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఇంటూ చేయాలి అంతే, నెంబర్స్ ఏమీ మారవు. సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ చూడండి 3 into √3 ప్లస్ 4 ఉంది, అంటే నేను దేంతో ఇంటూ చేస్తే ఇది రేషనల్ నెంబర్గా మారిపోతుంది. జస్ట్ దీనికి ఆపోజిట్ సింబల్, అంటే 3/√3 -4తో ఇంటూ చేస్తే నాకు ఈ డెనోమినేటర్ అనేది రేషనల్ నెంబర్గా మారిపోతుంది. అందుకని ఈ డెనోమినేటర్ని దీంతో ఇంటూ చేశాను. మరి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి న్యూమరేటర్ని కూడా ఇంటూ చేయాలి. అంటే మొత్తం ఈ ఫ్రాక్షన్లో ఉన్న దీన్ని 3/√3 -4తో ఇంటూ చేసేసానండి. సో ఈ స్టెప్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మనకు మల్టిప్లికేషన్ ఈ రెండు వాల్యూస్ సేమ్ చూడండి. కాబట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ A into A అంటే రెండు సేమ్ వాల్యూస్ ఇంటూ చేసుకుంటున్నాయి అనుకోండి, దాన్ని మనం A² అని రాస్తాం. అలాగే ఈ రెండు సేమ్ కాబట్టి ఇంటూ ఉంది కాబట్టి 3/√3 -4 2 అని రాస్తాను. ఇక్కడ డినోమినేటర్లో గమనిస్తే A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫామ్గా ఉంది. A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే A² - B².
సో ఏ ప్లేస్లోనేమో 3√3 ఉంది, అంటే ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో 3√3 ఉంది కాబట్టి 3√3 హోల్ స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో 4 ఉంది, సో బి స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్. సో 3√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఇంకా చూడండి. ఓకేనా, ఇవేం మీరు రాయొద్దండి, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసాం జాగ్రత్తగా. ఇప్పుడు మనకి న్యూమరేటర్ని గమనిస్తే ఇది ఏ ఫామ్గా ఉందండి, 3√3 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఇది ఏ ఫామ్గా ఉంది చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్గా ఉంది. ఏ ప్లేస్లోనేమో 3√3 ఉంది, బి ప్లేస్లోనేమో 4 ఉంది. దీని వాల్యూ ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, అవునా కదా? అంటే ఏ స్క్వేర్ ఏ ప్లేస్గా ఎంత వచ్చిందండి, 3√3, ఇదిగో 3√3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి ప్లేస్గా ఎంత వచ్చిందండి, 4 అంటే బి స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఇది కదా, సో 3√3 ఇంటూ బి అంటే 4. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేరు ఈ 3కి వస్తుంది, √3కి వస్తుంది. 3కి వచ్చినప్పుడు 3 స్క్వేర్ 9 అవుతుంది, √3కి స్క్వేర్ వచ్చినప్పుడు √2 క్యాన్సిల్ అయిపోయి 3 అవుతుంది. సో టోటల్గా 9 ఇంటూ 3 అవుతుంది అన్నమాట ఇది. ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 16 మైనస్ ఇలా ఉన్నప్పుడు నెంబర్స్తో నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, స్క్వేర్ రూట్ నెంబర్స్తో స్క్వేర్ రూట్ నెంబర్స్ని ఇంటూ చేయాలి. అందుకోసం ఇక్కడ డైరెక్ట్గా చూడండి, 2 ఇంటూ 3 4 6 ఇంటూ 4 24 √3. ఇంకా √3ని ఇంటూ చేయడానికి మనకి నెంబర్స్ ఏం లేవు కాబట్టి 24 √3 బై ఇక్కడ కూడా మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదండి, ఈ స్క్వేర్ దీనికి అప్లై అయినప్పుడు 9 ఇంటూ 3 సేమ్ దీనికి లాగే అవుతుంది. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16, సో 9 ఇంటూ 3 అంటే 27 ప్లస్ 16 మైనస్ 24 √3 బై 27 మైనస్ 16 అంటే 11. సో ఇక్కడ 27 ప్లస్ 16 అంటే 43. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, లాస్ట్ ప్రాబ్లం అండి, ఇది ఈజీగానే ఉంటుంది, కంగారు పడద్దు. ఓకే, సో 5 ఇంటూ cos స్క్వేర్ 60 డిగ్రీస్ అంటే cos 60 డిగ్రీస్ని స్క్వేర్ చేయాలి. cos 60 డిగ్రీస్ అంటే 1/2 అండి, సో స్క్వేరింగ్ చేసేసాను. ప్లస్ 4 ఇంటూ సీకెన్ స్క్వేర్ 30 డిగ్రీస్ అంటే సీకెన్ 30 డిగ్రీస్ని స్క్వేర్ చేయాలి. సీకెన్ 30 అంటే 2/√3, దీన్ని స్క్వేర్ చేసేసాం. మైనస్ tan 45 డిగ్రీస్ అంటే tan స్క్వేర్ 45 డిగ్రీస్ అంటే tan 45 డిగ్రీస్ని స్క్వేర్ చేయాలి. tan 45 డిగ్రీస్ అంటే 1 అండి, సో స్క్వేరింగ్ చేసేసాను. బై sin స్క్వేర్ 30 అంటే sin 30 అంటే 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 cos స్క్వేర్ 30 అంటే cos 30 అంటే √3/2, సో స్క్వేరింగ్. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఈ స్క్వేర్ 1కి వచ్చినప్పుడు 1, 2కి వచ్చినప్పుడు 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఈ స్క్వేర్ 2కి వచ్చినప్పుడు 2 స్క్వేర్ 4 బై √3కి వచ్చినప్పుడు ఏమవుతుందండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, √3కి వచ్చినప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది, ఇదిగో 3 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 బై డినోమినేటర్గా కూడా 1కి వచ్చినప్పుడు 1, 2కి వచ్చినప్పుడు 4 1/4. అలాగే ఈ √3కి వచ్చినప్పుడు 3 అవుతుంది, 2కి వచ్చినప్పుడు 4. ఓకే కదా ఇక్కడికి. నెక్స్ట్ ఇంటూ చేసిన డైరెక్ట్గా మనకి ఫ్రాక్షన్సే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంటూలో 5 ఇంటూ 1 5/4 ప్లస్ 4 ఇంటూ 4 16/3 మైనస్ 1 అలా ఉంచండి. డెనోమినేటర్లో మీరు గమనిస్తే ఇక్కడ ఈ రెండు సేమ్ డెనోమినేటర్స్ కాబట్టి మనం న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే 1 + 3 4 అంటే 4/4. ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని సింప్లిఫై చేసేస్తున్నానండి. ఇక్కడ మళ్ళీ ఎల్సీఎంగా తీసుకుని అలా చేసినా వస్తుంది, బట్ నార్మల్గా మనం ఇంకా ఈజీగా చేసేద్దాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసేస్తున్నాను. సో 1/1 అని రాసుకోండి. 16 ఇంటూ 1 దీన్ని అలా ఉంచేయండి, లాస్ట్లో మళ్ళీ యాడ్ చేద్దాం. 16 ఇంటూ 1 16 మైనస్ 1 ఇంటూ 3 3 బై 3 ఇంటూ 1 3 బై ఇక్కడ 4/4 అంటే ఇంక ఎంతనే మనకి క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది. ఇంకా డెనోమినేటర్గా మనం 1 తీసేసినా పర్వాలేదు, బట్ మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ వేస్తాను. నెక్స్ట్ 16 మైనస్ 3 అంటే 13/3. సో టోటల్గా మనకి 5/4 ప్లస్ 13/3. మళ్ళీ మనం ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే 5 ఇంటూ 3 15 ప్లస్ 4 ఇంటూ 3 13 బై 4 ఇంటూ 3 4 ఇంటూ 13 అంటే 52 అండి, బై 4 ఇంటూ 3 అంటే 12. సో 15 ప్లస్ 52 అంటే 67/12 ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ మీకు అడిగితే మ్యాక్సిమం 4 మార్క్స్కి అడుగుతారు. ఇక సెకండ్ ప్రాబ్లమ్, థర్డ్ ప్రాబ్లమ్, థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి అడిగితే 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే అవి లెంతీగా వస్తున్నాయి కదా. ఓకేనండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.